అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7th క్లాసు డే 4 యొక్క వర్క్షీట్ చూడబోతున్నాము. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అంటే మంచు బిందువులని ఒక బాటిల్లో మనం కలెక్ట్ చేయడం. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. లెట్ us రీడ్. ఆస్క్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఈ ప్యాసేజ్ అనేది మనకు కొత్త టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ 6th క్లాస్లోని ఫస్ట్ లెసను. అది 7th క్లాస్లోని ఒక వర్క్షీట్ డే 4లో ఇచ్చారు. చూద్దాం. రామనాథ వాజ్ ఏ లేజీ ఫార్మర్. రామనాథ అనే వ్యక్తి ఒక ఫార్మరు, లేజీ ఫార్మరు, సోమరిపోతు. హీ వాంటెడ్ క్విక్ వెల్త్. అతనికి ఏంటంటే త్వరగా సంపాదన తొందరగా రావాలని ఉంటుందన్నమాట. హిజ్ వైఫ్ మధుమతి వాజ్ సాడ్ అబౌట్ ప్రావర్టీ. మధుమతి వాళ్ళ భార్య మధుమతి మనము పేదరికంతో ఉన్నామని బాధపడుతూ ఉంటుంది. రామనాథ మెట్ సేజ్ మహిపతి ఇన్ ద ఫారెస్ట్. రామనాథ ఒక సాధువుని కలుస్తాడు. అతని పేరు మహిపతి. అతని ఫారెస్ట్లో ఉంటాడు. ద సేజ్ లుక్డ్ వైజ్ విత్ ఏ లాంగ్ బెడ్. అతనికి ఒక పొడవాటి గడ్డము, చూడడానికి చాలా తెలివిగల వ్యక్తిగా ఉంటాడు. ద సేజ్ గేవ్ హిమ్ ఏ బనానా సాప్లింగ్. అతను రామనాథ్కి ఒక బనానా సాప్లింగ్ మొలక ఇస్తాడనమాట. He said to plant it and collect dew drops every morning for 6 years. అతను ఏం చేశానంటే ప్రతిరోజు ఈ మొక్క నుంచి వచ్చే బిందువులని కలెక్ట్ చేయి ఒక బాటిల్లో 6 years అని చెప్తాడనమాట. రామనాథ డిడ్ ద వర్క్ డైలీ. అతను రోజు ఆ విధంగా చేస్తుంటాడు. హీ వాటర్ ద ప్లాంట్స్. ఆఫ్టర్ 6 years ద ట్రీ గ్రో బిగ్. ఇట్ గేవ్ మెనీ బనానాస్. ఈ విధంగా అతను ఏం చేస్తాడంటే ప్రతి ఆ మొక్క నుంచి వచ్చిన ఇంకా మిగిలిన చిన్న చిన్న మొక్కల్ని నాటి తొందరగా బాటిల్ నింపాలనే ఉద్దేశంతో బనానా మొక్కలన్నీ నాటుతాడనమాట. ఆ విధంగా నాటడం వల్ల తొందరగా బాటిల్ నిండుతుందని చాలా మొక్కల్ని నాటి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా బనానాస్ కూడా అతనికి కాస్తాయి అన్నమాట. ఈ విధంగా అతను బనానాస్ కాస్తుంటే వాళ్ళ వైఫ్ మధుమతి సోల్డ్ దెమ్ ఇన్ ద మార్కెట్. వాటిని మార్కెట్లో అమ్ముతూ ఉంటుంది అనమాట. షీ బాట్ రైస్, దాల్, క్లాత్స్. రామనాథ లెర్నడ్ హార్డ్ వర్క్ బ్రింగ్స్ రియల్ మనీ. ఆమె ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అవన్నీ కొనుక్కుంటుంది. ఇతను చివరికి అర్థం చేసుకుంటాడు అనమాట. ఏమని, మనకు రియల్ మనీ అనేది మనం హార్డ్ వర్క్ చేయడం వల్ల వస్తుంది అని. నో మ్యాజిక్ వర్క్స్. ఎటువంటి మ్యాజిక్ ఉండదు. ఖచ్చితంగా మనం కష్టపడితేనే డబ్బు సంపాదించవచ్చు అని అతను తెలుసుకుంటాడు. హీ చేంజ్డ్ అండ్ వర్క్డ్ హార్డ్. ఆ విధంగా ఆమె మనీని దాచిపెట్టడం ఆ విధంగా చేస్తుంది. ఇతను మాత్రము కష్టపడుతుంటాడు. ఈ విధంగా ఇద్దరు కలిసి పని చేసుకోవడం వల్ల మనీ అనేది సమకూరుతుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అనే ఒక లెసన్ 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ నుంచి తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్స్ ఇచ్చారు. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వై వాజ్ మధుమతి అన్హ్యాపీ. మధుమతి అన్హ్యాపీగా ఎందుకుంది అంటే మధుమతి వాజ్ సాడ్ అబౌట్ ప్రావర్టీ. మధుమతి వాజ్ సాడ్ అబౌట్ ప్రావర్టీ. అది ఫస్ట్ దానికి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ దానికి వాట్ ఈస్ ద సేజ్ ఆస్క్ రామనాథ టు కలెక్ట్ డైలీ. అతను రోజు ఏం కలెక్ట్ చేయమన్నాడు అంటే డ్యూ డ్రాప్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వేర్ డిడ్ రామనాథ మీట్ ద సేజ్. ఫారెస్ట్. ఎక్కడ కలిసాడంటే ఫారెస్ట్. యాంటోనిమ్ ఫర్ వైజ్. వైజ్కి యాంటోనిమ్ ఏంటంటే ఫూలిష్. వాట్ డిడ్ రామనాథ లెర్న్ ఇన్ ద ఎండ్. చివర్లో ఏం తెలుసుకున్నాడంటే హార్డ్ వర్క్ మ్యాటర్స్. హార్డ్ వర్క్ మాత్రమే మనకు డబ్బును సంపాదించడానికి మార్గం అని తెలుసుకుంటాడు అనమాట. నెక్స్ట్ లెట్ us లెర్న్ వొకాబులరీ. ఇక్కడ మనకు వొకాబులరీ ఇచ్చారు చూడండి. మ్యాచ్ ద వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ విత్ కరెక్ట్ మీనింగ్స్ ఆర్ సినానిమ్స్. ఫస్ట్ వన్ సాప్లింగ్. సాప్లింగ్ అంటే ఏంటంటే ఏ యంగ్ ప్లాంట్ ఆర్ ట్రీ, ఒక చిన్న మొక్క. డ్యూ అంటే డ్రాప్స్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ గ్రాస్, చిన్న మంచు బిందువులు. వెల్త్ అంటే ఏంటంటే రిచెస్ ఆర్ మనీ. వెల్త్ అంటే సంపాదన, డబ్బు.
లేజీ అంటే సోమరిపోతు. నాట్ విల్లింగ్ టు వర్క్ అంటే పని చేయడానికి ఇష్టపడరనమాట వాళ్ళు. నెక్స్ట్ పేషెంట్. పేషెంట్ అంటే మిగిలిపోయింది. ఇక్కడ మనకు ఏ బిజీ ఆర్ యాక్టివ్ అంటే పేషెన్స్గా ఉండడం. ఈ విధంగా మనము 7th క్లాస్కి సంబంధించి డే 4 యొక్క యాక్టివిటీస్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఇలాంటివి ప్రతి క్లాస్కి సంబంధించిన ఇంగ్లీషు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.